హలో గైస్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కనుక మీరు ఒకసారి చూసుకుంటే అరే ఇన్ని సంవత్సరాలు ఇటువంటి కెప్టెన్ని ఎందుకు మిస్ అయ్యావరా అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే మొన్న మనకు చూసాం పంజాబ్ కింగ్స్ని దాదాపు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫైనల్గా చేర్చాడా. సో అది ఏదో గుడ్ డేట్లో వచ్చిందా అనుకోండి. సో మరి అది పక్కన పెడితే మరి దాని తర్వాత వెంటనే మళ్ళీ మనకి ముంబై T20 లీగ్ జరుగుతుంది కదా. సో దాంట్లో సోబో ఫాల్కన్స్ టీంకి మళ్ళీ అక్కడ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సో మరి కెప్టెన్గా ఉండి ఆ టీం ఏదైనా సరే ఫస్ట్లో ఇంటికి వెళ్ళిందా అంటే కాదు, అది కూడా నిన్న ఫైనల్ వరకు వచ్చింది. సో ఫైనల్ వరకు వచ్చి ఫైనల్లో ఓడిపోయింది అనుకోండి, అది పక్కన పెట్టేస్తే సో మరి మొన్న ఈ మధ్య పంజాబ్ కింగ్స్కి కెప్టెన్గా ఉన్నాడు. దాన్ని కూడా ఫైనల్గా తీసుకొచ్చాడు. మరి ఇక్కడ సోబో ముంబై ఫాల్కన్స్ టీంని అక్కడ కూడా కెప్టెన్గా ఉన్నాడు. సో దాన్ని కూడా ఫైనల్గా తీసుకొచ్చాడు. సో ఇది మాత్రమే కాదు, అంతకుముందు చూసుకుంటే 2024 సీజన్లో కేకేఆర్కి కెప్టెన్గా ఉన్నాడు. సో దాన్ని ట్రోఫీ కొట్టించాడు. అంతకుముందు ఢిల్లీ టీంకి ఉన్నాడు, ఢిల్లీని కూడా ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. ఎక్కడితో ఆగిపోలేదు. సో ఎప్పుడైతే మరి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మరి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సో ముంబై టీంని ఫైనల్ వరకు చేర్చాడు. సో అంతకుముందు రంజీ ట్రోఫీలో చూసుకున్నా సరే, సో రంజీ ట్రోఫీలో కూడా మరి ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. సో మరి ఇటువంటి కెప్టెన్ని మరి ఇండియన్ టీం ఖచ్చితంగా మిస్ అవుతుందని చెప్పాలి. సో మరి రీసెంట్గా మనకి రోహిత్ శర్మ తర్వాత ఓడిఐస్లో శుభ్మన్ గిల్ని కెప్టెన్గా పెడతారు అని చెప్పేసి కూడా కొన్ని వచ్చినాయి. సో మరి ఇప్పుడు అవి కాకుండా ఖచ్చితంగా మరి శుభ్మన్ గిల్ ప్లేస్లో మళ్ళీ శ్రేయస్ అయ్యర్ని పెడితేనే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.